ఇది క్రమశిక్షణ అంటే, ఇది ఆర్గనైజేషన్ అంటే. ఇది नहीं करना बाबू, नहीं सॉरी. अच्छा ये ओके, फोटो मत खींचो. ఉద్యమ సేవ సాగలేదు. మనం అందరం ఇంకా చాలా ఉత్సాహవంతులమైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఢిల్లీలో ఉన్న మంత్రులందరూ తెలంగాణలో వస్తున్నారంటే ఇక్కడ ఏమో ఉన్నది. రెండు విషయాలు జరగబోతా ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నిక రేపు దేశంలోనే ఒక ప్రకంపనను సృష్టించబోతా ఉన్నది. రాజకీయాన్ని భ్రష్పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాకు వద్దు. రేవంత్ రెడ్డి లాంటి నీచులు నేను తింటలే. ఎవరు తింటారు? రాజ్గోపాల్ తింటాడు. ఎవరు తింటాడు? నీచ్ కమీన్ కుత్తే అని రేవంత్ రెడ్డి తింటాడు. ఇటువంటి నీచ్ కమీన్ కుత్తేల నాయకత్వంలో నేను ఉండను. ఉప్పల్ ప్రజలకు సేవ చేయాలంటే, నిజమైన సేవ చేయాలంటే కేసీఆర్ నాయకత్వమే కరెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కాలదని ఇవాళ బీఆర్ఎస్ జెండాలోకి మీ అందరి కుటుంబ సభ్యులుగా గులాబీ జెండా నీడకు వచ్చినటువంటి రాగి లక్ష్మారెడ్డి గారిని మీ అందరూ తెలిసి మాట్లాడుకుంటున్నాను. జై తెలంగాణ ఆశీర్వదించాలని అందరూ కూడా. జై తెలంగాణ. చెర్లపల్లి సింగనగర్ నాచారం రామంతపూర్ హబ్సిగూడ
ఒకటి చేయలేదు, మనమే చేసినాం. 3 అంశాల్లో ఉందండి. నేను పొద్దున లక్ష్మారెడ్డి గారికి చెప్పినాను, లక్ష్మారెడ్డి గారు మీ జీవితంలో చాలా సక్సెస్ వచ్చింది. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఈ ఉప్పల్ నియోజకవర్గం అనే కుటుంబాన్ని మీ చేతిలో పెట్టారు. నేను మీ అందరికీ బ్రహ్మ పదార్థం చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి హ్యాండిల్స్, కేసీఆర్ గారి హ్యాండిల్స్, డిజిటల్ మీడియా హ్యాండిల్స్, బీఆర్ఎస్ టెక్స్టైల్స్, మేము కొంతమందిని, మీ అందరూ కూడా ఫేస్బుక్ అలవాటు చేసుకోండి, ట్విట్టర్ అలవాటు చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ అలవాటు చేసుకోండి. దాన్ని ఖచ్చితంగా ప్రజల్లో తీసుకోండి. ఇక్కడ మీరు వద్దండి, మీరు మాట్లాడుతండి, అంటే ఇది సంస్థాగత క్రమశిక్షణ కోసం కేసు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా మీకు ఐడియా ఉంది. ముఖ్యంగా కరెంటు చూసుకుంటే 10 ఏళ్ల క్రితము ఏ రకంగా ఉంటే ఇప్పుడు ఏ రకంగా ఉందో మీ అందరికి ఐడియా ఉంది. 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు. మీకు అందరికి తెలుసు, నా టికెట్ ఆన్లైన్స్ అయినాక కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్ రెసిడెన్షియల్ చేయించిన, రైల్వే జోన్ ల్యాండ్ ఏది ఉందో అది కూడా రెసిడెన్షియల్ చేయించినాను.